మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. అనుదినము ఈ ధ్యానాలు, ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు మీరు అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా మీరు అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవాదేవుని స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాదు, మాకు కూడా దేవుడు చూపిస్తున్న కృప, ఆ కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ దిన హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కీర్తనల గ్రంథం 9వ కీర్తన 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 9వ కీర్తన 10వ వచనం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు. దావీదు రాస్తూ ఉన్నాడు, యెహోవా, నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టు వాడవు కావు. విడిచిపెట్టక ఎలా ఉంటావు అని అంటే, నువ్వు మహాదుర్గంగా ఉంటావు ప్రభువా అని చెప్తూ ఉన్నాడు. ఆ ముందు మాటలు గమనిస్తే, నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టేవాడు కావు అని చెప్పి 10వ వచనంలో మనం గమనిస్తున్నాం. ఆ ముందు వచనంలో మనం గమనిస్తే ఆ మాటను కూడా, ఆ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. ఈ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ దేవుడు మహాదుర్గముగా నీకుండే దేవుడు. ఆపత్కాలములో నిన్ను ఆశ్రయించినప్పుడు నీ విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా అని చెప్తూనే, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. కనుక నిన్ను ఆశ్రయిస్తే నువ్వు దుర్గముగా ఉంటావు ప్రభువా, నిన్ను ఆశ్రయిస్తే విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా అని చెప్పి దావీదు తన స్వీయ అనుభవం నుంచి రాస్తూ ఉన్నాడు. తన జీవితంలో అనేకమైనటువంటి భయంకరమైన పరిస్థితుల నడుమ దేవుని ఆశ్రయించినప్పుడు ఏ విధంగా దావీదుకు దేవుడు మహాదుర్గమయ్యాడో, నలిగిన స్థితిలో, ఆపత్కాలమైన పరిస్థితుల్లో, ఇదిగో మరుక్షణంలో ప్రాణం పోతుంది అన్నట్టు పరిస్థితుల్లో, ఒంటరిగా కృంగిపోయిన పరిస్థితుల్లో ఏ విధంగా మహాదుర్గంగా ఉన్నాడో వివరిస్తూ అంటున్నాడు, నీవు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచిద్దాం, ఏ స్థితిలో నీవు నలిగి ఉన్నావో, ఎలాంటి అపాయకరమైనటువంటి ఆపత్కాలాలు కలిగినటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయో, ఆ పరిస్థితులన్నిటి నడుమ దేవుని నువ్వు ఆశ్రయించగలిగితే చాలు. దేవుని నువ్వు ఆశ్రయించగలిగితే చాలు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. విడిచిపెట్టడం మాత్రమే కాదు, విడిచిపెట్టడం గురించి అది చిన్న మాట, విడిచిపెట్టడం కంటే కూడా ఆయన నీకు మహాదుర్గముగా ఉంటాడని చెప్తున్నాడు. మహాదుర్గంగా ఉంటాడని చెప్తున్నాడు. ఎంత గొప్ప కాపుదల, ఎంత గొప్ప భరోసా దేవుడు తన సన్నిధి నుంచి మనకి ఇస్తున్నాడో ఒకసారి ఆలోచిస్తే, ఏ విధమైనటువంటి నలిగిన స్థితులు గుండా వెళ్తున్నప్పటికీ, ఎలాంటి అపాయాలు, ఆపత్కరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ ఆయనను ఆశ్రయిస్తే చాలు. ఆయనను ఆశ్రయించుటయే తరువాయి నీకు మహాదుర్గంగా ఉండబోతున్నాడు. నీవు విడిచిపెట్టు దేవుడు కాదు ప్రభువా అని అంటున్నాడు దావీదు. ఒకసారి ఆలోచిద్దాం. దేవుని పాదాల చెంత చేరిదేవా, నువ్వు నన్ను విడిచిపెట్టి దేవుడు కాదు ప్రభువా. నేను నలిగిన స్థితిలో ఉన్నప్పటికీ, ఏ అపాయాల గుండా, ఏ ఆపత్కాలాల గుండా నేను వెళ్తున్నప్పటికీ నాకు మహాదుర్గంగా నీవు ఉంటావు ప్రభువా అనే నిరీక్షణ కలిగి, ఎలాంటి నలిగిన స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ ఆయన ఆశ్రయిస్తే చాలు. ఆయన ఆశ్రయిస్తే చాలు. ఆశ్రయిస్తావా? ఆశ్రయించగలిగినట్లయితే నువ్వెక్కడున్నప్పటికీ నాతో కలిసి ప్రార్థనలో ఏకీభించాలని మనం చేస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మిమ్మల్ని ఆశ్రయిస్తే చాలు ప్రభువా. నీ సన్నిధికి వస్తే చాలు ప్రభువా. నీవు మహాదుర్గముగా మాకుండబోయే దేవుడో ప్రభువా. నీవు మహాదుర్గముగా మాకుంటున్న దేవుడో ప్రభువా. అది నలిగిన స్థితి అయినప్పటికీ, అపాయకరమైన లేకపోతే ఆపత్కాలాలైనప్పటికీ, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రభువా, మిమ్మల్ని ఆశ్రయిస్తే చాలు ప్రభువా. నీవు విడిచిపెట్టే దేవుడవు కాదు ప్రభువా. నీవు విడిచిపెట్టే దేవుడవు కాదు ప్రభువా. దేవా, నీవు మహాదుర్గముగా మాకుండే దేవుడు కనుక మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ ఘనత మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడైండును గాక. ఆమెన్.